సన్నిధికి వచ్చింది ప్రభు. నిజమేనాయన, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ కార్యాలు ఉంటాయి, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ దీవెన ఉంటుంది. పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో ప్రార్థన ఉన్నది. ఇక్కడ నువ్వున్నావు ప్రభా, నువ్వే ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరితో ఏ వాక్యంతో మాట్లాడబోతున్నావు, వినగల చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. 2023వ సంవత్సరము ప్రతి శుక్రవారము ప్రభు సన్నిధికి వచ్చిన బిడ్డలను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు? ఒక్క శుక్రవారం కూడా మానకుండా అందరూ కూడా ఒక్కొక్క శుక్రవారం మానేరు. బహుశా 100కి 99% కృపమణి గారి కుటుంబం మానలేదు. హల్లెలూయా. అందరి కుటుంబాలు కూడా శుక్రవారం ప్రభు సన్నిధికి రావాలి. ఎందుచేతనంటే ప్రార్థనా పరులు శుక్రవారం వస్తారట. ప్రార్థనా పరులదంట శుక్రవారం. ప్రార్థన అంటే ఇష్టం లేని వాళ్ళు, చేయలేని వాళ్ళు రారంట. హల్లెలూయా. మరి మీరంతా ప్రార్థనా పరులు 2024వ సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఆదివారమే కాదు ప్రభా, శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థనలో నేను ఉంటానని. హల్లెలూయా. ఎందుచేతనగా శుక్రవారము దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే ఆదివారము నువ్వు ఆశీర్వాదం పొందుతావు కాబట్టి. హల్లెలూయా. మరి చక్కగా దేవుని సన్నిధిలో చక్కని వాక్యాన్ని విందాం. దేవుడు మనల్ని బహుగా దీవించును గాక. ఈ రోజు వాక్యాంశం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించి చూడండి చాలు, మీకోసం ఎన్నో వాగ్దానాలు ప్రభు దాచి ఉంచాడు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించి చూడండి చాలు, దేవుణ్ణి ప్రేమించి చూడండి చాలు, మీకోసం ఎన్నో వాగ్దానాలను ప్రభువు దాచి ఉంచాడు. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, చక్కని వాక్యాన్ని నువ్వు మాకు ఇచ్చు. ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో వినగల చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామములో మీ అందరికీ నా వందనాలండి. మరి చక్కని సమయాన్ని ప్రభు మనకిచ్చారు. దేవుణ్ణి ప్రేమించి చూడండి చాలు, మీకోసం ఎన్నో వాగ్దానాలను ప్రభు దాచి ఉంచాడు. ఇప్పటికి 3 సార్లు చెప్పాను. హల్లెలూయా. మరి చక్కగా దేవుడు దీవించును గాక. మన కీర్తనలు 91వ కీర్తన 14వ వచనం చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం తెలిసినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను. చాలా 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతనిని ఘనపరచెదను. హల్లెలూయా. ఎవరు తప్పిస్తారు, ఎవరు ఘనపరుస్తారు? ప్రభువైన యేసుక్రీస్తువా. హల్లెలూయా. దేవుడే మనలను తప్పించువాడు, ఘనపరచువాడు. అయితే ఈరోజు వాక్యాంశం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఎంతగానో నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు ప్రేమించి చూడు, నీ జీవితంలో ఎన్నో వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. మొదటిగా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను తప్పిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. వేటిలోంచి తప్పిస్తాడు దేవుడు? శ్రమల్లోంచి. దీవెన కరెక్ట్గా చెప్పింది. శ్రమల్లోంచి దేవుడు తప్పిస్తాడు. ఇరుకు ఇబ్బందుల్లో నుంచి దేవుడు తప్పిస్తాడు. అనారోగ్యములో నుండి దేవుడు తప్పిస్తాడు. భయంకరమైన అప్పుల బాధలు నీకుంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ రుణ బాధలు తీరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీ పైన శత్రువు దాడి చేస్తా ఉంటే ఆ శత్రువు నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. శోధకుడు నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ శోధకుడు వచ్చినా ఆ శోధకుడిని దేవుడు తరిమేస్తాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎందుచేతనగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవుణ్ణి ఘనపరుస్తున్నావు కాబట్టి, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఎన్నో భయాల నుండి తప్పిస్తాడు. ఎన్నో భయంకరమైన దినాల నుండి దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. నీకు కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు నిన్ను జయ జీవితంలో నిలబెడతాడు. హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సింది
దేవుణ్ణి ప్రేమించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎంతగానో దేవుణ్ణి ప్రేమించాలి, ఎన్నో విధాలుగా దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. అయితే ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ఎంతవరకు నేను ప్రేమించగలను దేవుణ్ణి అంటే, దేవుడే నీకు ఆశ్రయం అని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 91వ కీర్తన 9వ వచనంలో, యెహోవా ఒకటి చదవండి అమ్మా. చాలమ్మా. యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. హల్లెలూయా. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి అంటే, దేవుడే నీకు ఆశ్రయం, ఆయనే నీకు నివాస స్థలమని నువ్వు ఆయనను ప్రేమించాలి. నువ్వు ప్రేమించినప్పుడు ఆయన నీ కోసం దాచి ఉంచిన వాగ్దానాలను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రేమించడము నీ వంతు, వాగ్దానాలు ఇవ్వడం దేవుని వంతు. దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలంటే, నీ కన్న బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించాలి, నీ భర్త కన్నా ఎక్కువగా ప్రేమించాలి, నీ భార్య కన్నా ఎక్కువగా ప్రేమించాలి. నీ భక్తికి ఆటంకమైన వారితో నువ్వు నచ్చజెప్పి దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు రావాలి. హల్లెలూయా. ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. నువ్వు ఎంతగానో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుడు నీ జీవితంలో వెలుగునిస్తాడు, దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు పరిచర్యకు వచ్చిన కొత్త, మా అమ్మమ్మ గారి కుటుంబం ఏంటంటే మంచిగా సెటిల్డ్ కుటుంబం, బెల్లం వ్యాపారం వాళ్ళది. మా తాతయ్య గారిని వివాహం అయిన తర్వాత మా అమ్మమ్మ గారు బట్టి మా తాతయ్య గారు యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అలా అంగీకరించి వారి దాంపత్య జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నువ్వు పరిచర్య చేయి అన్నారు మా తాతయ్య. అప్పుడు మా తాతయ్య గారు రేపూరు గ్రామంలో వారికున్న పొలాలు పొట్లు అన్ని విడిచిపెట్టి ఇంకో గ్రామానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించేవారు. అయితే వాళ్ళకి తినడానికి తిండి ఉండేది కాదు. మా అమ్మమ్మ మంచిగా బతికింది, మా తాతయ్య కూడా మంచిగా బతికారు. కానీ ఎప్పుడైతే పరిచర్యకు వచ్చేసారో వారికి తినడానికి ఆహారము ఉండేది కాదు. ఆ రోజుల్లో సంఘ బిడ్డలు వస్తే కానుకలు పెద్దగా ఇచ్చేవారు కాదు, ఏదో కొద్దిగా వారికి తోపాలు రావడమే గొప్ప ఆ రోజుల్లో. హల్లెలూయా. ఏదో తోచిన మటుకు చేస్తూ ఉండేవారు. మా తాతయ్య గారి అమ్మమ్మ గారికి ఆహారం ఉండేది కాదండి. ఆహారం లేకపోతే ఎన్నో శ్రమలు పడతా ఉంటే మా అమ్మమ్మ సారాయిలాగా అబ్రహాము గారిని సారాయి ఎదురు ప్రశ్నించలేదు కదా, అలాగా మా అమ్మమ్మ కూడా మా తాతయ్యని ఎప్పుడు ఎదురు ప్రశ్నించేది కాదు. అయితే ఒకసారి మా తాతయ్య గారు బయటికి వెళ్ళిపోతే ఒక విశ్వాసి ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ పాస్టమ్మ గారు అన్నం వండుకున్నారా, తిన్నారా అని అడిగితే, మా అమ్మమ్మ అన్నదంట, స్టవ్ మీద పుల్లల పొయ్యి మీద వేడిని మరుగుతా ఉంటే, ఇదిగో అన్నం ఉడికిపోతుంది, ఆ అన్నాన్ని వార్చి వస్తాను ఉండమ్మా, అన్నం వార్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి అమ్మమ్మ వెళ్ళి ఆ వేడిలో అన్నం కింద వార్చేసి వచ్చి విశ్వాసంతో మాట్లాడి పంపించేసేదంట. హల్లెలూయా. కష్టం కూడా అమ్మమ్మ తాతయ్య విశ్వాసులకి చెప్పేవారు కాదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూర్చొని, ప్రభువా నీ పరిచర్య నిమిత్తం మేము వచ్చాం, మాకు ఆహారం లేదయా, ఆహారం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే అంటే ధాన్యము ఆ రోజుల్లోని దేవునికి ప్రథమం తీసి ఇచ్చేవారట. అప్పుడు ఎవరో ఒకరు ధాన్యం పట్టుకొని, లేదంటే జొన్నలు, ఇప్పుడు కొర్రలు తింటా ఉంటున్నారు ఆరోగ్యం రీత్యా, అటువంటి కొర్రలు పట్టుకొచ్చి ఇచ్చేవారట. ఇచ్చినప్పుడు ఎవరైతే దేవుని సన్నిధికి విశ్వాసులు కొర్రలు పట్టుకొస్తారో ఆ రోజు అన్నం తిన్నట్టు, లేకపోతే లేనట్టు. హల్లెలూయా. ఎన్ని ఉపవాసాలు అంటే వారి జీవితంలో ఉన్న ఉపవాసాలు ఎవరు ఉండలేమో అంతగా ఉపవాసం ఉండి దేవుని సేవను చేశారు. నేను నాకు పెళ్ళవక ముందు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనేదాన్ని, నేను సేవ చేస్తాను అంటే అమ్మమ్మ ఇంటి గట్టిగా చేయి పట్టుకొని, కష్టమమ్మా సేవ, నేను చాలా ఇబ్బంది పడ్డా, నువ్వు పెద్ద ఉద్యోగస్తుడికి పెళ్లి చేస్తావు, నేను సేవ కష్టం అనేది అమ్మమ్మ. కానీ అమ్మమ్మకు తెలియదు దేవుడు నన్ను పిలుస్తాడని. హల్లెలూయా. దేవుడైతే ఏనాడు పస్తు పెట్టలేదండి, పస్తు ఏనాడు పెట్టలేదు. మా ఇంటిలో పెరుగు పాలు అయిపోయినాయి అంట మా అమ్మగారి ఇంటి దగ్గర. మొన్న ఈ మధ్య మా వదిన వచ్చి అన్నదంట, అత్తయ్య పెరుగు పాలు అయిపోయాయి అత్తయ్య గారు, ఎలా మరి ఇప్పుడు కావాలి కదా అంటే, అమ్మ అన్నదంట, ప్రార్థన చేద్దాంలే కిందకు నడు ఆరాధనకి అంటే, ఆరాధనకు వచ్చేస్తే ఒక విశ్వాసి 4 పెరుగు ప్యాకెట్లు, 4 పాల ప్యాకెట్లు, డజన్ గుడ్లు పట్టుకొచ్చిందంట. వస్తే వెంటనే మా అమ్మ అన్నదంట, పద్మ నువ్వు లేవన్నావు కదా, పెరుగు పాలు గుడ్లు ఇగో వచ్చేసాయి,
ఈ పట్టుకొని వెళ్ళి చిన్నోడికి అన్నం పెట్టు అని చెప్తే వాళ్ళు అడిగింది తింటే దేవుడు ఎన్ని ఇచ్చాడు? ఎన్నో ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు సంతృప్తిగా పోషిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తేనమ్మా సేవకులనే కాదు విశ్వాసులు కూడా అట్టి మాదిరిగానే దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడిని ఎలా ప్రేమించాలి? దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు నివాస స్థలం. ఎందుచేతనగా నా హృదయంలో ఎవరుంటారు? ప్రభు ఉండాలి. ఎప్పుడైతే ప్రభు నీ జీవితంలో ఉంటాడో ఆయన నీకు నివాస స్థలం అయిపోతాడో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. ప్రభు నీతో ఉన్నప్పుడు దేవుని పనికి నువ్వు ఏ మాత్రం ఆటంకపడవు. ప్రతి విషయంలో కూడా దేవుని పనిలో నీవు ముందుంటావు. ఎందుచేతనగా ప్రభువును నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. హల్లెలూయా. రెండోదిగా దేవునిపై ఎంతో ప్రేమను కనపరిచాడు దావీదు. చూద్దాం ఆ మాట. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వతంత్రమైన బంగారము వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. చాలమ్మా. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం. దేవుని పని మీద మక్కువ. చూడండి, దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు దావీదు. హల్లెలూయా. మనం ఎలా ప్రేమించాలి? దేవుడే నా ఆశ్రయము అని ప్రేమించాలి. రెండోదిగా దావీదు దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. హల్లెలూయా. మరియు నా దేవుని మందిరము మీద నాకు ఉన్న మక్కువ చేత. హల్లెలూయా. మన మందిరము అంతా కాలిపోతుంది. వర్షం వస్తే నేను పాస్టర్ గారు పిల్లలు పరిగెట్టుకుని పైకి వచ్చి అన్నింటి మీద కప్పుకుంటాం. ఇలా అన్నిటి మీద ఈ రేట్లన్నీ కాలిపోతున్నాయి. మక్కువ ఉంది కదా మనకి. ఎక్కువ మక్కువ ఉంటే, నీకు ఎంత మక్కువ ఉంటే అంత ప్రార్థన చేయి. ప్రభువా నా మందిరం స్లాబ్ వేయాలయా, నీ మందిరము పాడైపోయి ఉండకూడదు, నీ మందిరము ఈ విధంగా ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దావీదు దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత, అంటే మక్కువ అంటే ప్రేమ, ఇష్టం. ఎంత ఇష్టపడ్డాడంటే దేవుని మందిరాన్ని తనకున్నదంతా దేవునికి ఇచ్చేశాడు. తను ఏది దాచుకోలేకపోయాడు. ప్రభువా నీ పరిచర్య కన్నా నాకేది ఎక్కువ కాదు, నీ సేవ కన్నా నాకేది ఎక్కువ కాదు ప్రభువా, నీ కోసమే ప్రభువా. మా వాళ్ళు అంటారు, ఏమని ఇల్లు ఉంది కదా, 2 మగ పిల్లలకి 2 సకాలు చేసే, అసలు నా పిల్లలదే కాదు ఇల్లు అని చెప్పాను నేను. హల్లెలూయా. ఇది దేవుని పరిచర్య. ఇక్కడ కట్టబడితే మందిరం కట్టబడుతుంది కానీ ఈడేదో అద్దెకించుకోవడానికి ఆడేదో అద్దెకించుకోవడానికి ఇక్కడ ఏం పక్కదాలు లేవు. నిజం చెప్పాలంటే మాకు ఏమీ లేదు. ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఉన్నదల్లా ఈ ఇల్లు దేవునికి ఇచ్చేసాం. ఇది దేవుని మందిరం. ఎందుకు ఇచ్చాం? మక్కువ చేత, ఇష్టం. నిజమే, తల్లిగారు అన్నారు, మక్కువ చేత దేవుని పనికి ఇచ్చాం. నువ్వు దేవుని పనికిస్తే నువ్వు ఓడిపోతావా? నువ్వు చెదరిపోతావా? నువ్వు విడిపించబడతావా? దేవుని మక్కువ చేత నువ్వు ఇస్తే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మంచి స్థితిలో పెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దావీదు అంటూ ఉన్నాడు, దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. హల్లెలూయా. ప్రభువా నా సొంతమైన నేను దాచుకున్న బంగారము వెండి నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇస్తాను. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఒక వాగ్దానం కలిగి ఉన్నాను. దేవుడికి నువ్వు ఏది ఇవ్వాలనుకుంటున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు ఏది ప్రతిష్ఠించాలి? నీ హృదయమున, నీ ప్రార్థన జీవితమున దేవుని సన్నిధిలో ఉన్న కొదువులు తీర్చాలనా? దేని నువ్వు ప్రతిష్ఠించాలనుకుంటున్నావు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుడిపై ఉన్న అతి మక్కువ చేత దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. అతను మక్కువ చేత తన సొంత బంగారాన్ని వెండిని కూడా దేవుని పాదాల సన్నిధికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చూడండి, సన్నిధిలో ఏదైనా కార్యక్రమం జరగాలంటే పాస్టర్ గారు దాకా రాకూడదు. ఇంకా పాస్టర్ గారు ఆలోచించే పని లేదు, సంఘము నిలబడాలి. ఎప్పుడైతే సంఘము నిలబడతాదో దేవుడు ఎంతగానో మెచ్చుకుంటాడు.
ఆయన అంటాడు కదా, ఈ సంఘము నన్ను ప్రేమిస్తుంది, ఈ సంఘము నా పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నది, ఈ సంఘములో గొప్ప కార్యములు నేను చేస్తున్నానని సంఘ బిడ్డలందరూ ఎంతో ప్రేమ కలిగి ఉన్నారని దేవుడు అనుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు మనం ఎప్పుడు కూడా రుచి చూడాలి. హల్లెలూయా. ఎందుకో దేవుడు చక్కగా ఈ రోజు ఈ వాక్యాన్ని ప్రేరేపించాడు. ఉదయం నుంచి కూడా నేను ప్రార్థన చేస్తా ఉంటే సాయంకాలం ప్రభు ఈ వాక్యాన్ని నాకు చూపించాడు. హల్లెలూయా. ఎలా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి అంటే నీవు ఆయన ఆశ్రయముగా అనుకోవాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. నీ జీవితంలో నువ్వు ఘనం లేకుండా ఉంటే నేను ఘనతగా దేవుడు నిలబెడతాడు. దేవుడు ఘనమైన జీవితాన్ని ఇస్తాడు, సమృద్ధి గల జీవితాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఎంత సంతృప్తి గల జీవితం ఇచ్చాడో అంతగా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దావీదు వలె. హల్లెలూయా. అయితే ఎలా మన కృతజ్ఞత కలిగి ఉండాలంటే దేవుడే మనకు ఆశ్రయము, ఆయనే మన నివాస స్థలముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. రెండవదిగా దావీదు వలె దేవుణ్ణి ప్రేమించాలి. దావీదు ఎలా ప్రేమించాడంటే దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నాకేది ఎక్కువ కాదు, దేవుడే నాకు సహాయము, దేవుడే నాకు మేలు, దేవుడే నాకు ఆశ్రయదుర్గము, ప్రభువే నాకు తోడు, దేవుడే నాకు, ఆయన తప్ప ఏమీ లేదు. దావీదు అంటాడట, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిందే నేను నీకు ఇచ్చాను, నా సొంతమేముందయ్యా. హల్లెలూయా. ఆ పాలు పెరుగు తీసుకొస్తే కుమారి గారు ఆవిడ పేరు. మా అమ్మగారు అన్నారంటే, ఎందుకమ్మా ఇన్నంటే దేవుడు నాకు ఇచ్చిందే మళ్ళా దేవుడికి ఇచ్చానంటే నా మందంట. హల్లెలూయా. చూడండి, దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో నేను అదే ఇచ్చాను దేవునికి. అదే దేవా నువ్వు నాకు ఇచ్చావు కాబట్టే కదా పోషింపబడుతున్నాను, అదే నేను నీకు ఇస్తున్నాను. ఎలా ఇచ్చాను? మక్కువ చేత. హల్లెలూయా. మూడవదిగా నువ్వు ఎలా ప్రేమిస్తావు దేవుణ్ణి అంటే దేవుని మాట గైకొనుట ద్వారా నువ్వు దేవుని ప్రేమిస్తావు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చాలమ్మా. చూడండి ఈ వాక్యం ఎంత బాగుందో, వింటున్నారమ్మా? నువ్వు గనక దేవుని ప్రేమిస్తే ఆయన నీ ఇంటికి వచ్చి నీతో నివాసం చేస్తాడట. హల్లెలూయా. చూడండి, బంధువు నువ్వు రమ్మంటే వస్తాడు, నువ్వు పొమ్మంటే పోతాడు. నీతో ఉండి ఆ బంధువు నీతో ప్రేమిస్తాడా? నువ్వు పడుకున్నప్పుడు నిన్ను తిట్టుకోవచ్చు, నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ గురించి కాని మాటలు పలకచ్చు. దేవుడు అలా కాదు కదా. ఆయన అంటున్నాడు, నువ్వు ప్రేమిస్తే నేను నీ ఇంటికి వస్తా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. దేవుణ్ణి ప్రేమించే స్థితిలో నువ్వు ఉంటే ఆయన నీ ఇంటికి వస్తాడట. హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమిస్తే నేను వాడిని ప్రేమిస్తాను, నా తండ్రి కూడా వాడిని ప్రేమిస్తాడు. అయితే మేము, ఇక్కడ మేము అనుందా? మేము వారి యొద్దకు వచ్చి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే అంటాను నేను, ఇక్కడ దొరికే వాక్యం చాలా ఎక్కువ. మీరు మళ్ళీ అక్కడక్కడ వెళ్ళిపోయినే పని లేదు. ఇంకా ఈ వాక్యం ప్రకారం జీవిస్తే చాలు. హల్లెలూయా. ఇది చాలా ఎక్కువ వాక్యం. మీకు దేవుడు కొద్ది మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా ఎక్కువ మంచి వాక్యాన్ని ఇస్తాడు. మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభువు నీ యొద్దకు వచ్చి నివాసం చేస్తాడట. అది నాకు తెలుసు. ఎన్నో సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. నేను వచ్చాను, నేనున్నాను. ఎన్నో సందర్భాలు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, నేను వచ్చాను, నీతో ఉన్నానని. ఎలా ప్రేమిస్తావు దేవుణ్ణి అంటే ఆయనే ఒక ఆశ్రయము, నివాసస్థానం. ఎలా ప్రేమిస్తావు దేవుణ్ణి అంటే దావీదు ఎలా మక్కువ చేత ప్రేమించాడో అలా ప్రేమించాడు దేవుణ్ణి. హల్లెలూయా. ఎలా ప్రేమిస్తావు దేవుణ్ణి అంటే దేవుని యందు నువ్వు ప్రేమ కలిగి ఉంటే కనుక దేవుడు పరలోకంలో ఉండలేడు, నీ నివాస స్థలమునకు ఆయన వస్తాడు. 2023వ సంవత్సరం ఎంతమంది క్రిస్మస్ కూటాలు పెట్టారు, పుట్టినరోజు కూటాలు, పెళ్లి రోజు కూటాలు పక్కన పెట్టేయండి. ఎంతమంది ప్రభువా నువ్వు నా ఇంటికి రాని పిలిచాను? ఎవరూ పిలవలేకపోయారు. క్రిస్మస్
సమాధానం పెట్టుకోవాలి. ఎందుచేతనగా ఆ కూడికలో దేవుడు నీ నివాస స్థలమునకు వస్తాడని. హల్లెలూయా. చూడండి, ఏ సంఘము చూసినా డిసెంబర్ నెల ఖాళీ ఉండదు. పాస్టర్ గారికి డేట్లు ఉండవు. ప్రతిరోజు కూడిక. ఒక్కొక్కసారి ఆదివారం ఆరాధనలోనే 5 ప్రేయర్స్ పెట్టుకుంటారని మా అత్తయ్య గారు అంటూ ఉంటారు. ఎన్నో కోటాలు పెట్టుకుంటారు. ఎందుకు? దేవుడు కుటుంబాన్ని కాచి కాపాడని. మనం ఏది చేయగలమో అంతవరకు కూటం పెట్టుకోవాలి, కానీ మొత్తానికి కూటం మానేయకూడదు. హల్లెలూయా. మొత్తానికి మానేస్తే దేవుడు నీకు ఏం చేయలేదా? మరి సంవత్సరం అంతా దేవుడు ఏమీ చేయలేదా? మరి ఆయన కృతజ్ఞత మనం తెలపలేకపోయాం. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని నువ్వు సంవత్సరాంతము కోటాలు పెట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే అదే దేవుని ప్రేమించడం. ఎలా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయనను ప్రేమించాలి. అలాగే దేవుణ్ణి నువ్వు అనేక విషయాలు కొనియాడాలి. ఆయనను నీ గృహానికి రమ్మనాలి. ఎప్పుడు ఆయన వస్తాడంటే నీ క్రియలను బట్టి ఆయన వస్తాడు. హల్లెలూయా. నీ యొక్క ప్రతి క్రియను బట్టి దేవుడు నీ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. వచ్చి, అర్థమైంది ఇక్కడ వరకు? ప్రభు నీ ఇంటికి వస్తాడు, వచ్చి ఏమిస్తాడు? ప్రభు, నువ్వు మొదటిగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావు. ఏమ్మా, ఎలా ప్రేమించాలి అన్న చెప్పాం. రెండవదిగా ప్రభు నువ్వు ప్రేమిస్తే ఆయన నీ ఇంటికి వస్తాడు, వచ్చి నివాసిస్తాడు. అలాగే మూడవదిగా ఆయన వచ్చి ఏం చేస్తాడు? అన్ని సమకూర్చి జరిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:28. రోమా 8:28. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తాన్ని దేవుని నిన్ను పిలిచాడు, నువ్వు దేవుని ప్రేమించావు. ఈ 2 సంభాషణలో ఈ ఒక మంచి కాంటాక్ట్ మీ ఇద్దరికీ ఉంది, ఒక మంచి రిలేషన్ ఉంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఆయన నీ ఇంటికి వచ్చాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఆయన నీ నివాస స్థలమునకు వచ్చాడు. ఆయన పిలిచాడు, నువ్వు ఒప్పుకున్నావు. అప్పుడు దేవుడు ఏంటంటే సమస్తాన్ని సమకూడి జరిపిస్తాడు. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఈ మందిరంలో. కృపమణి గారి యొక్క పిల్లల ఫంక్షన్లు కావచ్చు, ఈ సత్య వాళ్ళ ఇంట్లో కావచ్చు, నాగమణి గారి ఇంట్లో, సోమేశ్వర, అందరి ఇళ్లలో, అందరి కుటుంబాల్లో సమకూడి దేవుడు ఎన్నో సందర్భాల్లో జరిపించాడు. ఎస్తేర్ గారు రూపాయి లేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే అన్ని సమకూడి జరిపించి పౌర్ణరాజు గారి ఇంటికి క్షేమంగా వచ్చారు. హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో దేవుడు సమస్తాన్ని సమకూడి జరిపిస్తాడు. ఎందుకు? మేలు కలుగుటకై. హల్లెలూయా. నువ్వు ఒక చిన్న పని చేస్తావు అంతే. ఏంటి? నువ్వు దేవుడిని ప్రేమించావు. నువ్వు ప్రేమించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీ ఇంటికి వచ్చున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చి నీలో నివాసం ఆయన చేస్తూ ఉన్నాడు. అలాగే సమస్తాన్ని సమకూడి మేలు కలుగుటకే చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మేలు కలుగుటకే ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారికి మేలు కలుగుటకే సమకూడి సమస్తాన్ని జరిగిస్తున్నాడు. జరిగించి ఆయన ఏం చేస్తాడు? సమస్తము సమకూడి ఈ లోకంలో జరిగిస్తాడు. అమ్మా, వింటున్నారా? సమస్తాన్ని సమకూర్చి ఈ లోకంలో నీకేం కావాలో అన్ని ఇస్తాడు. ఇంకా ఆయన ఏమిస్తాడు నీకు? నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన ఇంకా నీకు ఏమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ మాట చూడండి, యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. చాలా శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు నీ ఇంటికి వస్తా. అయితే నీకు బంధువుల నుంచో ఇంట్లో వాళ్ళ నుంచో శోధనలు వస్తే ఆయన సహించాలి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తాము, నీటి బాప్తిసం పొందుతామంటే శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని సహించి వాటన్నిటికీ ఎదురెళ్ళి, చూడండి, ఎన్నో అలల మీదకి వచ్చి కొడుతున్నా ఆ నావను సాఫీగా తీసుకెళ్తాను నావికుడు. ఆ విధంగా ఎన్ని అలలు నేను కొడుతున్నా నువ్వు వాటికి ఎదురెళ్ళాలి. ఎదురెళ్తూ శోధన సహించేవాడు
ధన్యుడు. నీకు వచ్చిన ప్రతి శోధన సహించాలి. పరిశుద్ధ ప్రార్థన మందిరం కట్టబడ్డ తర్వాత, ఈ యొక్క ఓపెనింగ్ అయిపోయిన తర్వాత, కరోనా అటాక్ అయిన తర్వాత ఈ సన్నిధిలో కొద్దిమందే వచ్చేవారు ఆరాధనకి. ఒక 5 4 అలా ఉండేవారు. అయితే మేము పాస్టర్ గారు నేను అడిగేవాళ్ళం, ప్రభా నువ్వు పిలిస్తేనే కదా సేవకు వచ్చినాం, ఇదేంటి ప్రభా జనం లేరు ప్రభా ఆదివారం ఆరాధనలో, నువ్వు నడిపించు ప్రభా, నువ్వు నడిపించు ప్రభా అని ప్రార్థన చేశాం. దేవుడు ఎలా నడిపించాడంటే అంచెలంచెలుగా నడిపించుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒక ఆదివారం ఇంకొకరు, ఒక ఆదివారం ఇంకొకరు, అలాగా. మళ్ళా నేను అడిగేదాన్ని, ప్రభా దేవుని సన్నిధిలో ఎన్నో మేలులు జరుగుతున్నాయి, బహిరంగంగా మాకెవరు ఫోన్లు చేయట్లేదు, నువ్వే మరి నాకు ఫోన్ చేసేలా చేయన్నప్పుడు ఈ సన్నిధిలో పాస్టర్ గారు పాస్టమ్మ గారు అన్న ప్రతి మాట జరుగుద్దని సాక్ష్యాలు బయటికి వెళ్ళేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు శుక్రవారం నాకు ప్రతి శుక్రవారము ఒక ఆమె ఫోన్ చేస్తారు, ప్రతిరోజు చేసేవాళ్ళు ఉన్నారు, వారానికి ఒక చేసేవాళ్ళు, అందరూ ఫోన్లు ఎక్కువ మంది చేస్తారు, ప్రార్థన చేస్తాం, వాళ్ళ జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేస్తాడు. శోధన సహించాం మేము. హల్లెలూయా. శోధన సహించేవాడు ధన్యుడు, అతని శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. అందరూ అనండమ్మా, ప్రభువా నీవు వాగ్దానము చేసిన జీవ కిరీటమును నేను పొందుకుంటా. ఆమేన్. చక్కగా ఉంటుందండి కిరీటం. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్కి కిరీటం పెడతారంట, అంతకన్నా ఎక్కువ మనం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక కిరీటం ఉంది. శేష్ కుమారి గారు ఇందాక మోకాలు చేసి ఏడుస్తూ ప్రార్థన చేశారు, తల్లి గారు ఒక కిరీటం ఉందమ్మా మీకు. హల్లెలూయా. దేవుడు ఇస్తా. పరిశుద్ధాత్మ పొందిన వారికి, దేవుడి పరిచయం చేసే వారికి, ఈ మందిరాన్ని క్లీనింగ్ చేస్తారు కృపమణి గారు, శాంతమ్మ గారు, మీకు ఒక కిరీటాలు. దేవుడు అందరికి ఏ పని చేసినా దేవుడి కిరీటాలు ఇస్తాడు. భక్త సింగ్ గారి మందిరంలో, భక్త సింగ్ గారు దైవజనుడు, ఆయన మందిరంలో బాత్రూములు కడిగేవారు కలెక్టర్ అన్నమాట. హల్లెలూయా. చూడండి, విశ్వాసులు వచ్చి బాత్రూమ్కి వెళ్తే అసహించుకోలే, కలెక్టర్ వచ్చి ఆ బాత్రూమ్ కడిగేవాడట. భోజనాలు ఎంగిలాకులు ఎత్తేవాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద ఆఫీసర్లట, ఎంగిలాకులు ఎత్తేవారట. వాళ్ళు మామూలు బట్టలు వేసుకుని వచ్చి కూర్చుని వాళ్ళతో పాటు తినేవారట. ఆ పక్కన ఉన్న వాళ్ళు అనేవారట, ఎవరయ్యా నువ్వు అని అడిగితే ఇతను అనేవాడంటే జిల్లా కలెక్టర్ నేను అనేవాడట. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చింపబడతావు. యోహాను అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొంటే కనుక సమస్తాన్ని సమకూడి నీకు ఆయన జన్మిస్తాడు. అలాగే జీవ కిరీటాన్ని ఇస్తాడు. పోనీలే, జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఇంకేమి ఇస్తాడు ఆయన చెప్తారు ఎవరైనా? ఆ కిరీటాలు అయిపోయి ఇంకా ఎన్ని కిరీటాలు ఇవ్వాలో అన్ని ఇచ్చేస్తాడు ఆయన. ఇంకొకటి ఇస్తాడు ఆయన. బైబిల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి. అది ఏం చేస్తాడంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఏ అవకాశం అంటే రాజ్య వారసత్వం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఆ మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చాలమ్మా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. హల్లెలూయా. అమ్మా, ఈ లోకంలో నీకు ఇల్లే లేదా? నువ్వు దారిద్ర్యం అనుభవిస్తున్నావా? పరలోక రాజ్యంలో నువ్వు వారసురాలు అంట. హల్లెలూయా. నేను ఇవాళ సాయంకాలము మధ్యాహ్నం పాస్టర్ గారితో అన్నాను, మనకి ఏముందండి వెనకంతలో ఏమీ లేదు, ఎలాగండి అని. పిల్లలు చూస్తే ఎదిగిపోతున్నారు. ఎలాగండి అంటే ఇదే మాట పాస్టర్ గారు అన్నారు, మన పరలోకంలో భాగ్యవంతులు. హల్లెలూయా. ఎందుచేతనగా ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్తే పాస్టర్ గారికి మంచి జీతం వస్తుంది, మేము వెనకేసుకోవచ్చు, వెనకతలు ఏదైనా వేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అవకాశం లేదు మాకు. ఉన్నదంతా ఖర్చు పెట్టాడు. కానీ ఈరోజు బిల్లు కట్టారు ఎంతో. కానీ
అంటున్నారు. చూడు ఎంత బిల్డ్ అయిందో, ₹1 కూడా లేదు, అంత బిల్లు కట్టేశాను అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఎలానండి మరి మనం ఏమి వెనకేసుకోవట్లేదు లేదంటే మాస్టర్ గారు అంటారు, వెనకేసుకోవట్లేదు పైకి వేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని యొద్ద ఉన్నది, హల్లెలూయా, దేవుని యొద్ద సమస్తము ఉన్నది. ఆయన అంట మనకు అన్ని సమకూర్చి జరిగిస్తారట. చూడండి, ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? ఆయన నిన్ను తన వారసుడిగా వారసురాలుగా ఏర్పరచుకున్నాడు. ఆయన సమస్తాన్ని ఇస్తాడు, నీకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మీకు తెలుసా, మీ తరపున యుద్ధం చేస్తాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటికి వచ్చి ఉంటాడు ఆయన. ఎన్ని సందర్భాల్లో ఉన్నాడు. ఒక దురాత్మ మా ఇంటికి వచ్చిందండి, చుట్టంలో వచ్చింది, బాగా వచ్చింది. వచ్చినప్పుడు అది రావడం మంచిలేదు నిజానికి. ఆ దురాత్మ వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఆ దురాత్మ కనపడింది, అది పారిపోయి వెళ్ళిపోయింది. అప్పుడు మేము ఏమనుకున్నాం తెలుసా, నిజానికి దేవుని శక్తి, దేవుని వెలుగు మాతో లేకపోతే ఆ దురాత్మ మేము మీద పడిపోదు. కానీ దేవుని వెలుగుందని ప్రూవ్ అయిపోయింది. హల్లెలూయా. అది మళ్ళీ కనపడలా, దానికి ధన్యవాదాలు చెప్పాలి. నిజమే, నిజానికి దానికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు రాబట్టే కదా మా జీవితంలో దేవుని వెలుగుందని ఇంకోసారి రుజువైంది. హల్లెలూయా. కాబట్టి దురాత్మలు నిన్ను ముట్టుకోలేవు, దురాత్మలు మారిపోతాయి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకు జయము. హల్లెలూయా. ఒక చిన్న పాక లాంటిది వేసి మా నాన్నగారు ఆరాధన జరిపించేవారు. అయితే అందులో విశ్వాసులు వచ్చి బాగా ఆరాధించేవారు. ఆరాధించేటప్పుడు అందరూ వాళ్ళ అన్నయ్యకి మంచి మంచి బిల్డింగ్లు ఉండేవి. మా నాన్నగారు ఆ పాక లాంటి దాంట్లో ఆరాధన జరిపించేవారు. అయితే మా నాన్నగారు అనేవారు కదా, దేవుడు నాకు పరలోకంలో ఇచ్చాడు, ఈ పాకను దేవుడు బిల్డింగ్ చేస్తాడులే అనేవారు మా నాన్నగారు. హల్లెలూయా. దేవుడు అలా బిల్డింగ్ చేశాడు. కానీ ఇల్లుకు సంబంధమైన ఏది సంపాదించుకో, మా నాన్నగారు చేసే ఉద్యోగానికి ఎన్నో ఎకరాలు కొనొచ్చు. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టేసి దేవుని పని నిమిత్తము సాధారణమైన జీవితాన్ని జీవించారు. హల్లెలూయా. ఆ జీవితం ఎక్కడికి వెళ్ళిందంటే, మా నాన్నగారు ప్రభు నన్ను నిద్రిస్తేనమ్మా దేవుని దూతలు వచ్చి తీసుకెళ్ళడం చూసి, ఇదిగో దేవుని దూతలు నన్ను తీసుకెళ్తున్నాయని చెప్పారు ఆయన. హల్లెలూయా. అటువంటి భక్తి. మా నాన్నగారు నిద్రించిన తర్వాత ఆ సన్నిధికి వెళ్ళి నా తలుపులు తీస్తే మొత్తం అంతా ధూపం, ప్రార్థనా ధూపం, ఇంచుమించు రోజుకు 12 గంటల ప్రార్థన. హల్లెలూయా. ఆ ధూపం, ఆ యొక్క పొగ మా వదిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి, ఎక్కడి నుంచి వచ్చింది పొగ, ఎక్కడ ఏది తగలబెట్టలేదు, ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ధూపం ఆ గదంతా ఉంది. హల్లెలూయా. అదంట అలాంటి వాసన ఎప్పుడు ఎక్కడ చూడలేదు. పరిమళమైన వాసన అంటది, సుగంధాల వాసన. ఎంత మంచి స్మెల్ వచ్చిందోనంట. అప్పుడు వెంటనే మా అమ్మ ఏడుస్తూ అంది, ప్రభువా నీ దైవజనుడు పరలోకానికి వెళ్ళిపోయినా ఈ ధూపం మాత్రం ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఈ ధూపం ఇక్కడ ఉంది. ఇదంతా నాకు ఫోన్లో చెప్పారు. నేను వెంటనే ఊరుకుంటానా? అదేంటి దేవా, అందరికీ చూపించేస్తావు, నేనేమో చూపి ఇక్కడ ఉండిపోయాను, మరి నాకు చూపించన్నప్పుడు దేవుడు నాకు చూపించాడు. ఏంటంటే, ఇద్దరు దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చి, ఒకరు మా నాన్నగారిని ఎత్తుకెళ్తుంటే ఇంకొకరు ఆ యొక్క ప్రార్థన ధూపాన్ని చక్కబెడుతున్నట్లుగా దేవుడు చూపించాడు. హల్లెలూయా. వెంటనే అన్నాను, ప్రభువా నీకు ఒక కండిషన్ ఏంటంటే, నేను ఎప్పుడైనా మా నాన్నగారి గురించి ఏడిస్తే నువ్వు మాత్రం నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడాలి. ఇది మాత్రం దేవుడికి చెప్పాను. నేను ఈ రోజు వరకునండి నేను పులిపీట మీద ఉండి చెప్తున్నా, మా నాన్నగారిని, డాడీ నువ్వు బాగున్నావా, ఎక్కడున్నావు, దేవుని దగ్గర ఉన్నావు, నాతో మాట్లాడు. ఇదిగో మన క్రిస్మస్ జరిగింది కదా, ఇదిగో ప్రభువా ఎంత జనం వచ్చారు. నాన్నగారు అయితే ఈ యొక్క అందాన్ని కళ్ళతో చూడలేదు. ఇదిగో ఇది నా సంఘం, ఇంతమంది వచ్చారు, నాన్నగారు చూడాలన్నప్పుడు తెల్లవారుజామున మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి, నా పౌరుషం నిలబెట్టావమ్మా, మంచి సేవ చేసావు అన్నారు. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుందండి ఇంత సంభాషణ? నేను ఏడవని రోజు ఉండదు, ప్రతిరోజు కన్నీరు కారుస్తాను. ఎందుకంటే ప్రార్థనా పరుడు లేడే, ఎంతో ప్రార్థనా పరుడు. కాబట్టి దేవుని భక్తి చేయడము చాలా మంచిది. ఆయనను ప్రేమిస్తే ఆయన నీ ఇంటికి వస్తాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు వాక్యం, దేవుని ప్రేమించి చూడు చాలు, మీకోసం ఎన్నో వాగ్దానాలు ఆయన దాచి ఉంచాడు. హల్లెలూయా. మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక ఆయన నిన్ను తప్పిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అలాగే రెండవదిగా, ఎలా నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి, ఎలా ప్రేమించాలంటే
దేవుడే మనకు ఆశ్రయమని దేవుని ప్రేమించాలి. రెండవదిగా దావీదు దేవునికి అన్ని ఇచ్చేశాడు మక్కువతో. ఏంటి, దావీదుకు ఒకటే కొడుక, ఇంకా కొడుకులు లేరా? చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి దాసేచ్చుగా దాయిలా దేవుని పని నిమిత్తం ఇచ్చాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుని మాటను గైకొనాలి. హల్లెలూయా. దేవుని మాటను గైకొంటే దేవుడు నీ ఇంటికి వస్తావు. అలాగే నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడతావు. నువ్వు ప్రేమించినప్పుడు ప్రభువు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటికి వస్తారు. హల్లెలూయా. రెండవదిగా అన్ని కూడా సమకూడి జరిగిస్తాడు. సమస్తము సమకూడి జరిగిస్తాడు. జరిగించి నీకేమిస్తాడు? జీవ కిరీటము ఇస్తాడు. హల్లెలూయా. జీవ కిరీటం ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏమిస్తాడంటే దేవుని రాజ్య వారసులుగా నిన్ను నిలబడతాడు. ఇదంతా కూడా బాగుంది. ఎంత చెప్పినా దేవుని మాట వినలేని వాళ్ళు ఇంకో గుంపు ఉంది కదా. మరి ఆ గుంపు పరిస్థితి ఏంటి? ఆ ఒక్క మాట ధ్యానం చేసి ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. చాలమ్మా. అందుచేత పరలోకంలో ఉన్నవారు గాని, భూమి మీద ఉన్నవారు, అందుచేత పరలోకమున్న భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లల కంట అల్లారు ముద్దుగా అన్నం తినిపిస్తారు. ఆడు తింటే సరిపోయిందే, తినకపోతే ఏం చేస్తారు? ఒక్కటి పీకుతారా? ఒక్కటి పీకి తినిపిస్తారు. దేవుడు అలా చేస్తాడు. హల్లెలూయా. ఆయన పిలిస్తే లోబడితే నువ్వు లోబడినట్టు. లోబడకపోతే కనుక ఆకాశమందే గాని, పరలోకమందే గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఎవరైనా సరే దేవుని మాట వినకపోతే ఆ యొక్క ప్రతి మోకాలు యేసు నామమున వంగిపోవును. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రతి నామమునకు పై నామము యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఇది తరముల కన్నీట కొనియాడబడినది యేసు నామము. హల్లెలూయా. యేసు నామము అన్ని నామముల కన్నా పై నామము. దేవుని మాట వింటే నీ జీవితంలో ఆశీర్వాదం. దేవుని మాట వినకపోతే వంగని ప్రతి మోకాలు యేసు నామములో వంగిపోయినట్లుగా దేవుడు చేస్తాడు. వంగిపోతే నువ్వు నడవలేవు, వంగిపోతే మెట్లు ఎక్కలేవు, వంగిపోతే దేవుని సన్నిధిలో ఉండలేవు. హల్లెలూయా. ఆ మోకాళ్ళు వంగకుండా ఉండాలంటే ముందే నువ్వు దేవుని నామాన్ని ప్రకటించాలి. యేసుక్రీస్తు వారి నామమును ప్రకటించాలి. హల్లెలూయా. పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ఒక్కరు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ షేర్ చేయరు వాక్యాన్ని. షేర్ చేయాలి. ఇప్పుడు ఇంత అమూల్యమైన వాక్యాన్ని మీరు వింటున్నారు. అనేక మందికి వాక్యాన్ని పంపిస్తే మీ సొమ్మైపోద్దండి. హల్లెలూయా. ఏమీ నష్టం లేదు కదా దానివల్ల. అనేక మందికి పంపించాలి వాక్యాన్ని. ఇది కూడా దేవుని పనే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నేను చాలా మంది స్టేటస్లు చూస్తాను. వారికి సంబంధించి వేరే వారికి ఏమా వాళ్ళ చర్చిలో షేర్ చేసే తల్లులు లేరా? మన చర్చిలో మనే షేర్ చేయాలి కదా. ఇది కూడా దేవుడి యొక్క హెచ్చరికే. వాళ్ళ చర్చిల్లో అనేక మంది తల్లులు వాళ్ళ పరిచయం అనేక మందికి షేర్ చేస్తున్నారు. ఈ రోజున మీరు కూడా ఇంత అమూల్యమైన వాక్యాలను అనేక మందికి పంపించండి. దైవికమైన దీవెనలు
చేయండి. దేవుడు ఇంకా మీతో మాట్లాడను కాక. కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ చక్కని సమయాన్ని నువ్వు మాకు ఇచ్చావు. చక్కని వాక్యాన్ని అందించటకు నీ యొక్క దైవజనురాలకి నీ కృపనిచ్చావు. ఈ విధంగా వాక్యం అందించామంటే కేవలము దీని వెనకున్నది ప్రార్థన మాత్రమే ప్రభువా. ఈ ప్రార్థన ద్వారానే ఇంతవరకు నన్ను నడిపించావు. వినిన వాక్యము అయా ఫలించి అభివృద్ధి పొందలాగిన ప్రతి బిడ్డను దీవించండి. ఆదివారం పెద్దల కడే నీ సన్నిధికి బిడ్డలు రావాలి. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఆశీర్వాదకరంగా జరగాలి. అలాగే సోమవారం నాయన నూతన సంవత్సరం ఆరాధన విందు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.